న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఏ క్షణమైనా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ మారే అవకాశం ఉంది. పవన్ తో దొరబాబు అల్లుడు రామయ్య మంతనాలు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే దొరబాబు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అప్పుడు వైసీపీ అధిష్టానం నచ్చజెప్పడంతో ఆగిపోయారు. మొన్నటి ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు జగన్ పిఠాపురం టికెట్ ఇచ్చారు. దాంతో వంగా గీతకు పెండెం దొరబాబుకు మధ్య సఖ్యత కుదరటం లేదు. మరోవైపు ఎన్నికల ముందే దొరబాబు అనుచరులు జనసేనలో చేరిపోయారు. మొన్న ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కూడా దొరబాబు దూరంగా ఉన్నారు. వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఏ క్షణమైనా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ మారే అవకాశం ఉంది. పవన్ తో దొరబాబు అల్లుడు రామయ్య మంతనాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా రాజమండ్రి ప్రతినిధి రాజేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజేష్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పార్టీ మారనున్నారా? మొత్తం చూసుకుంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ మారుతారంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణలు చూసిన నేపథ్యంలో ఇటీవల కాస్త క్లారిటీ వచ్చిందని చెప్పాలి. కొంతమంది కార్యకర్తలు మాత్రం ఆయన ఖచ్చితంగా పార్టీని వీడేందుకు సుముఖంగా ఉన్నారని చెప్తున్నారు. గతంలోనే ఆయన వైసీపీ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా పిఠాపురం నుంచి గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అభ్యర్థుల మార్పు ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో పెండెం దొరబాబును కూడా చేర్చడం, దాంతో పాటు కాకినాడ ఎంపీగా పనిచేస్తున్న వంగ గీతను తీసుకొచ్చి పిఠాపురం నుంచి పోటీ చేయడం, వాళ్ళిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు అయితే అప్పట్లో బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి పెండెం దొరబాబు అప్పట్లోనే కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటు అప్పుడు ప్రభుత్వం నిర్వహించిన జిల్లా కలెక్టర్తో సమావేశాల్లో కూడా ఆ సందర్భంలో ఆయన మీటింగ్లకు హాజరు కాలేదు. దీంతో ఆ పెండెం దొరబాబు పార్టీకి దూరంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం, తర్వాత ఆ పార్టీ అధిష్టానం మిథున్ రెడ్డి కావచ్చు, ఇతర సజ్జల రామకృష్ణ వీళ్ళందరూ కూడా దొరబాబుతో మాట్లాడటంతో కాస్త ఆయన సద్దుమణి గారు తర్వాత వంగ గీతతో కలిసి పనిచేశారు. అయితే అనంతరం కూడా అప్పుడు కూడా ఆయన ఎన్నికల్లో ఎప్పుడైతే వైసీపీ నుంచి టికెట్ ఇవ్వలేదో వెంటనే ఈయన జనసేనలోకి వెళ్ళిపోతున్నారంటూ కూడా పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయితే అప్పుడు వైసీపీ నేతలు పార్టీ పెద్దలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన పార్టీలో కొనసాగారు. అనంతరం తర్వాత కూడా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు దేనికి కూడా ఈయన హాజరు కావడం, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు అంటే ఢిల్లీలో ఏపీలో శాంతి భద్రతలు లోపించాయంటూ ఢిల్లీలో చేపట్టిన ఆందోళన కూడా ఆందోళన కార్యక్రమానికి కూడా ఈయన దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గత 4 రోజుల క్రితమే కార్యకర్తలతో మళ్ళీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈయన ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తారంటూ బలంగా అయితే వాళ్ళు అనిపిస్తున్నారు. దీనికి సంబంధించి నల్లుడు రామయ్యతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ టచ్ లో అని చెప్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్న కొంతమంది వైసీపీ జనసేన పార్టీ సీనియర్ నేతలు కందులు దుర్గేష్ కావచ్చు, అలాగే పంతో నానాజీ వీళ్ళందరితో కూడా ఆయన టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మరో 2-3 రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.